మరి శ్రీదేవి వీడియో వేయకపోతే ఎట్లా? తప్పకుండా. శ్రీదేవి రెడీ ఉన్నావా? వేసేద్దాం పద. ఆడియో ఆడియో ఆడియో. అండ్ హాయ్ 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 కాకినాడ ఫ్యాన్స్, నేను ఏం చెప్పబోతున్నాను అంటే నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు, సరసకు నువ్వేలా ఎలా విడిచి బతకను పిల్లోడా నువ్వే. శ్రీదేవి చిన్నప్పటి నుంచి ఏమి టాలెంటు, ఏమి ఎక్స్ప్రెషన్స్, అప్పుడే నీకు తెలుసా కాకినాడ ఫ్యాన్స్ అని? దా ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా హలో చెప్పేయి. చెప్పు శ్రీదేవి చెప్పు. అయ్యో, అసలు ఇది ఎందుకు వేసారో నాకు తెలీదు. ఫస్ట్లీ అది వేసింది కారణం అయితే వీడే. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తాను నాకెందుకు తెలుసు సిరి. అబ్బా నా పరువు అంతా పోయి. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళకి చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేశాడు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియోలు. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దవాళ్ళని చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకు ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్ సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకు ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు.